తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని అమలు చేయడం పట్ల తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తరకృష్ణ మాట్లాడుతూ న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచాలని కోరారు. జిల్లాలో అర్హులైన న్యాయవాదులకు ఇంటి స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. యువ న్యాయవాదులకు వృత్తిరీత్యా కావాల్సిన మౌలిక సదుపాయాలకు 50,000 నగదు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మిత్రులకి, ఇక్కడ ఉన్నటువంటి మా అధ్యక్షులు కృష్ణ గారు, ఈరోజు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిందనే ఈ యొక్క అడ్వకేట్స్ మీరందరూ చూస్తూ ఉన్నారు. గత కాంగ్రెస్ పార్టీ న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, సాధిద్దాం సాధిద్దాం హక్కులను సాధిద్దాం సాధిద్దాం. కాంగ్రెస్ పార్టీ టీజీఎస్ న్యాయవేదిక మరియు తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులు మరియు నా సహచర న్యాయవాదులు రాజేష్ కన్వీనర్ గారు, కో కన్వీనర్ విజయ్ కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ గారు, హేమంత గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే ఉద్దేశం తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసుకోవడంలో అడ్వకేట్ల పాత్ర అనేది ఎవరికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఎందుకంటే గత దశాబ్దాల నుంచి కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో న్యాయవాదులు ముందు వరుసలో ఉండి కోర్టులు బైకాట్ చేసి వృత్తిపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటూ కోర్టులను బైకాట్ చేసి రోడ్లపైకి వచ్చి ఎంతో శ్రమ పడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన టైంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన సాగించింది. ఆ టైంలో తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల హక్కుల కోసము తెలంగాణ హక్కు రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి గత ప్రభుత్వమే కాదు ఇంతకుముందు ప్రభుత్వాలకు కూడా న్యాయవాదులు చాలాసార్లు పలు దఫాలు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. న్యాయవాదుల ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ని గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిమ్మకు నీరెత్తినట్టుగా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ని దునపూతి మీద వాన పడ్డట్టుగా పరిగణలోకి తీసుకోకుండా చట్టాన్ని తీసుకురాలేదు. అదృష్టవశాత్తు అదే టైంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము మా న్యాయవాదుల బృందం కలవడం జరిగింది. మా గోడు విన్నవించడం జరిగింది. తాను ఇమ్మీడియట్గా స్పందించి ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వటం, ఆ కళ అనేది మొన్న జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినం రోజున ఇది అమల్లోకి రావడం అనేది మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. ఇది చరిత్రలో ఒక మైలురాయి. ఈ రోజున ఈ విధంగా మీ ముందు ఇది సంభాషించడానికి, ఈ సభను ఏర్పాటు చేసుకోవడానికి నా అదృష్టంగా భావిస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే రాష్ట్ర ఆవిర్భావ దినం రోజునే తెలంగాణ న్యాయవాదుల హక్కులని పరిరక్షిస్తూ చట్టం చేసి వాళ్ళ ఆత్మరక్షణకు, వాళ్ళ ఆస్తి రక్షణకు, వాళ్ళ గౌరవానికి, వాళ్ళ న్యాయపరమైన డిమాండ్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారి సర్కారు తన మంత్రిమండలి చూపిన చొరవ, ప్రజానాయకులు చూపిన చొరవ ప్రశంసనీయం మిత్రులారా. అంతే